Hello everyone, welcome to my channel. I welcome you all to my channel. As you all know that I have started a series of videos related to spoken English and I'm training you. So in today's video I'm going to explain you about tenses. That is the first one. In past one, simple past tense lo simple past tense. Very important tense this one is. Why? Because so if you learn this particular tense, that is simple past tense, we can cover all the almost 70 to 80% tenses which we normally speak in past. The first one is simple past tense, and today that is the one which we are going to cover. సో ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి మనకు వస్తే పాస్ట్ టెన్స్లో ఆల్మోస్ట్ మెనీ సెంటెన్స్ మనం మాట్లాడతాం కదా, అవన్నీ మనం దాంట్లో కవర్ చేయొచ్చు. వీ షుడ్ నో హౌ టు ఫ్రేజ్ అ సెంటెన్స్ బై యూజింగ్ ద స్ట్రక్చర్. ఓకేనా? బట్ బిఫోర్ దట్ వన్ I want to tell you one thing that many of you are viewing my videos but they are not subscribing it. So subscribe the channel and you can view and you can have the knowledge. Fine. Share my videos, share my channel to others. Fine. చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి, సో దట్ దే కెన్ ఆల్సో లర్న్. వాళ్ళు కూడా అట్లే నేర్చుకుంటారు కదా. సో దట్స్ వై షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. Now it's very important video. So all the videos which is related to spoken English are absolutely very important. So ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. Now see the first one, it says simple past tense. Remember the structure, subject plus V2 plus object. ఇక్కడ నేను కలర్తో పాయింట్ అవుట్ చేసినాను. సబ్జెక్ట్ అవి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ దానికి బ్లూ కలర్ చేశాను. ద వన్ విచ్ ఈస్ మెన్షన్ as V2 అంటే వర్బ్ ఏవేవి ఉన్నాయో వర్బ్లో సెకండ్ ఫామ్ V1, V2, V3 ఉంది కదా వర్బ్ సిరీస్. వర్బ్ ఫార్మ్స్ దాంట్లో సెకండ్ ఫామ్ మనం యూజ్ చేయాలి ఇక్కడ. నాట్ ద అదర్ వన్. V3 కాదు, V1 కాదు. సెకండ్ ఫామ్ అప్లై చేయాలి ఖచ్చితంగా. దెన్ ద ఆబ్జెక్ట్ సెకండ్ వర్బ్కి నేను రెడ్ కలర్తో నేను మార్క్ చేశాను. దెన్ ఆబ్జెక్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ వ్యూ ఆన్ దట్ వన్. సరే, బట్ బై ద వే మీకు వర్బ్స్ రిలేటెడ్ మీకు వీడియోస్ అంటే ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ ఉంది. సో అవి చూడండి మీరు కావాలంటే. సో నేర్చుకోండి, అది బై హార్ట్ చేయండి అది. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ సెంటెన్స్. Now see, remember the structure, subject plus V2 plus object. Now what is subject? నేను సబ్జెక్ట్ అంటే ఏమి మీకు మైండ్లో మీకు మీన్స్ డౌట్ వస్తుంది. అంటే ఏమి మ్యాథ్సా, ఇంగ్లీషా, తెలుగు అట్లా సబ్జెక్టా? నో. ద మీనింగ్ ఆఫ్ సబ్జెక్ట్ వెన్ ఇట్ కమ్ టు సెంటెన్స్, సబ్జెక్ట్ అంటే ఏమంటే చేసేవాడు. ఇంగ్లీష్లో డూవర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటారు. ఏం చేస్తాడు? వర్బ్ అని ఏదైనా వర్బ్ రిలేటెడ్ ఏదైనా మనం చేస్తాం కదా, అట్లా చేసేవాడిని సబ్జెక్ట్ అంటారు. మోస్ట్లీ నౌన్ ఆర్ ప్రొనౌనే వస్తుంది ఇక్కడ సబ్జెక్ట్లో. ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. మ్యాక్సిమం అవే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసాను, మీకు అర్థం అయిపోతుంది ఇక్కడ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ వెంట్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళింటిని. ఇట్స్ అ పాస్ట్. మీరు పోయి వచ్చినారు, ఆ తర్వాత మీరు చెప్తున్నారు నేను మార్కెట్కి వెళ్ళింటి అనేసి. సెంటెన్స్ చూడండి, స్ట్రక్చర్ ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో సబ్జెక్ట్ ఏమో నేను వెళ్ళాను కదా. సో ఇట్ షుడ్ కమ్ ఇన్ ద బిగినింగ్. సో ఐ అండ్ ఇంగ్లీష్లో ఐ అంటారు. సో ఐ అనేవాడు ఏం చేశాడు? నేనేం చేశాను? వెళ్ళినాను నేను. మార్కెట్కి వచ్చేసి అది ఆబ్జెక్ట్, అది రాకూడదు. ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఏముంది? వర్బ్ ఉంది, దట్ టు సెకండ్ ఫామ్. సో వెళ్ళిదాన్ని ఏమంటాం మనం? గో కదా. సో గో వెంట్ అయిపోతుంది. సో ఐ వెంట్ ఎక్కడికి పోయినావు? టు ద మార్కెట్. మార్కెట్కి పోయినావు అనేసి టు ద మార్కెట్ రాయాలా. ఐ వెంట్ టు ద మార్కెట్. సో ఇట్లా ఉంటుంది సెంటెన్స్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏముంది? వీ బాట్ ఎ న్యూ కార్ ఎస్టర్డే. సో దీని అర్థం ఏమి? మేము నిన్న ఒక కొత్త కార్ కొన్నాము. సో కొన్నారంట. సో వి బాట్ ఎ న్యూ కార్ ఎస్టర్డే. సో అయిపోయింది కదా, ఇది కూడా ఎస్టర్డే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఓవర్, పాస్టే కదా. సో ఏదైనా పాస్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అయిపోయిన సెంటెన్స్ మనం దీంట్లో మాట్లాడచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో సరే, ట్రాన్స్లేట్ చేద్దాం. దీన్ని ఏమంటారు? వీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే అంటే ఏమి? మేము ఒక కొత్త కార్ నిన్న కొన్నామనేసి. ఎట్లా? ఎవరు కొన్నారు? సబ్జెక్ట్ మీకు తెలియాలంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ని క్వశ్చన్ అయ్యింది ఎవరు, హూ అనేసి. ఎవరు? మేము అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వి కదా. సో వి అంటే మేము. ఏం చేసాం? మేము కొన్నాము. మేము
మీరు ఏం చేశారు, కొన్నారు మీరు. సో దట్ ఈస్ వాట్ వర్బ్ షుడ్ కమ్ నెక్స్ట్. ఓకేనా. సో ఏం కొన్నారు, ఆ కొనేది ఏ దాని మీద జరిగింది, కార్ మీద జరిగింది. సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకే. సో వీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. ఓకే. సబ్జెక్ట్ ఎట్లా, స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా, ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో దాని ప్రకారమే సెంటెన్స్ కూడా ఉండాలా. వీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. ఫైన్. ఓకే. ఎస్టర్డే చాలా మంది ఎస్టర్డే అంటూ ఉంటారు, ఎస్టర్డే అది. ఓకేనా. ఫైన్. థర్డ్ వన్, ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. అంటే ట్రైన్, ఓకే, స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. ఓకేనా. ఏం వెళ్ళిపోయిందంట, ఓకే, ద ట్రైన్ అంట. ఓకే. ద ట్రైన్ దట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్. ఓకేనా. బ్లూ కలర్ రైట్. సో ద ట్రైన్ ఏం చేసింది, ట్రైన్ వెళ్ళిపోయిందంట. ఓకే. ద ట్రైన్ లెఫ్ట్ వెళ్ళిపోయిందంట. ఓకే. సో వర్బే రావాలా కదా నెక్స్ట్. సో లెఫ్ట్. సో బై ద వే V1 లెఫ్ట్కి V1 ఏమి, లీవ్. లీవ్ ఏమైపోతుంది, లెఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ V1 ఏమి, బాట్కి ఏమి, బై. బై అంటే మన అందరికీ తెలుసు, BUY బై అంటే అందరికీ తెలుసు. సో వీ కెనాట్ రైట్ బై హియర్. ఓకే. వీ హ్యావ్ టు, యాజ్ పర్ ద స్ట్రక్చర్ వీ హ్యావ్ టు రైట్, ఓకే, బాట్ హియర్. ఫైన్. ఇక్కడ కూడా మనం V1 రాయకూడదు, V1లో లీవ్ వస్తుంది. బట్ వీ షుడ్ రైట్ V2 దట్ ఈస్ లెఫ్ట్. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ అంటే ద ట్రైన్ అనేది స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. ఓకేనా. దెన్ మిస్టర్ బిస్వాస్ ఇన్వైటెడ్ అస్ ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. సో మిస్టర్ బిస్వాస్ అనేవాడు మనకి హౌస్ ఓపెనింగ్ సెరమనీకి ఇన్వైట్ చేసంట. ఓకే. సో ఏదో ఫంక్షన్ ఉంది, దానికి ఇన్వైట్ చేశారు. ఫైన్. సో స్ట్రక్చర్ ప్రకారమే మనం ఫాలో చేయాలా. ఎవరు చేశారు ఇన్విటేషన్, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు చేశారు, మిస్టర్ బిస్వాస్. ఆయన ఏం చేశాడు, ఇన్వైట్ చేశాడు. నా ఇన్వైటెడ్ V2 ఈజ్ ఇన్వైటెడ్ కదా. సో అదే ఉండాలా. సో మిస్టర్ బిస్వాస్ ఇన్వైటెడ్ ఎవరికి, మనకి. ఓకే. సో ఓకే, అవర్ రాయకూడదు, ఇక్కడ అజ్ రాయాలా. మిస్టర్ బిస్వాస్ ఇన్వైటెడ్ అస్, దేనికోసం ఇన్వైట్ చేశారు, ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. రిమైనింగ్ అట్లే రాయాలా మనం. ఓకే. మిస్టర్ బిస్వాస్ ఏం చేస్తారు, ఇన్వైట్ చేస్తారు మనకి. సో అది ఫస్ట్ రాయాలా. ఆ తర్వాత రీజన్, ఓకే, ఎందుకు ఇన్వైట్ చేస్తారు ఏమైనా ఉంటే సెంటెన్స్లో అది పక్కన రాసాలా, ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. ఫైన్. సో కింద ఫిఫ్త్ వన్ ఏమింది, దే కేమ్ హియర్ అంటే ఏమి, వాళ్ళు ఇక్కడ వచ్చినారు. ఓకే. దే అంటే ఏమి, ఓకే, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది. దే అంటే ఏమి, ఓకే, థర్డ్ పర్సన్ ప్లూరల్, వాళ్ళు వచ్చినారంట ఇక్కడ. ఓకేనా. సో దే, వాళ్ళంటే దే. ఓకే. కేమ్. ఓకే. సో V2 కదా, దే కేమ్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చినారంట వాళ్ళు. ఓకే. సో వాళ్ళు వచ్చిండేది ఇక్కడ కాదు, ఇక్కడ అది ఆబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం అదే వర్బ్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఓకే, వాళ్ళు వచ్చినారంట. ఓకే. సో దే కేమ్, ఎక్కడ వచ్చినారు, ఇక్కడికి వచ్చినారు. సో హియర్ అది లాస్ట్లో ఉంటుంది ఆబ్జెక్ట్ అది. సో దే కేమ్ హియర్. ఫైన్. సిక్స్త్ వన్ ఏమి, సీమా కుక్డ్ ఫుడ్ ఫర్ ఆల్. ఓకే. సీమా కుక్డ్ ఫుడ్ ఫర్ ఆల్. సీమా అందరి కోసం వంట చేసింది. ఓకేనా. సో హూ, ఎవరు చేసిండేది, సీమా. ఫైన్. సో సీమా ఏం చేసింది, ఓకే, కుక్ చేసింది. ఓకేనా. వంట చేసింది. ఫైన్. సో కుక్ చేసింది, సీమా కుక్డ్. ఏం కుక్ చేసింది, ఫుడ్. ఓకే. సో సీమా కుక్డ్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఫర్ ఆల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ ఫర్ ఆల్. ఓకేనా. ఇది ఎక్స్ట్రా ఫర్ ఆల్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఓకేనా. సో సీమా కుక్డ్ ఫుడ్ ఫర్ ఆల్. సీమా అందరి కోసం. ఓకే. ఇది అందరి కోసం. ఓకే. ఓకే. అందరూ మనకి ఎక్కడంటే లాస్ట్లోనే రాయండి, బెస్ట్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ V2, దెన్ ఆబ్జెక్ట్, దెన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫైన్. ఓకే. సెవెంత్ వన్ ఏముంది, హీ క్లైంబ్డ్, ఓకే, మ్యాంగో ట్రీ. అతను మ్యాంగో ట్రీ అంటే మ్యాంగో చెట్టు ఎక్కినాడంట. సో పాస్ట్ అయిపోయింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్. ఎక్కినాడంట, ఎక్కినది మీరు చూసినా, అందుకే నువ్వు చెప్తున్నావు. ఓకేనా. సో మనం చూసినది మనం చెప్తున్నాం కదా. సో దట్ ఈస్ ఓవర్. సో పాస్టే. ఇవన్నీ చూడండి. ఓకే. సో ఇవన్నీ పాస్టే. ఓకే. సో హీ క్లైంబ్డ్ మ్యాంగో ట్రీ. సో సబ్జెక్ట్ ఏమి ఇక్కడ, హీ, అతను. ఓకే. అతను మామిడికాయ అంటే చెట్టు ఎక్కినాడంట. సో హీ క్లైంబ్డ్ మ్యాంగో ట్రీ. హీ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. క్లైంబ్, వాడు ఏం చేశాడు, అతను ఏం చేశాడు, ఎక్కినాడంట. సో ఎక్కిన మనం ఇంగ్లీష్లో ఏమంటాం, క్లైంబ్. సో క్లైంబ్ V2 ఏమి, క్లైంబ్డ్. సో హీ క్లైంబ్డ్ మ్యాంగో ట్రీ. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ V2 దట్ ఈస్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే. దెన్ ఐ గేవ్ మై బైక్ టు ద మెకానిక్. తెలుగులో ఏమిది, నేనే నా బండి మెకానిక్కి ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ ఎవరు ఇచ్చిండే, సబ్జెక్ట్ ఏమి, ఐ. ఓకే. నేనేం చేశాను, ఇచ్చినాను నేను. ఓకేనా. సో ఇచ్చేదాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, గివ్ అంటాం. దట్ ఈస్ V1. ఓకే. సో V2 ఏమి, దీనికి గేవ్ అయిపోతుంది. సో ఐ గేవ్, ఏమి ఇచ్చిన, నా బండి అంట. ఓకే. సో అది ఆబ్జెక్ట్. మై బైక్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ హియర్. సో ఐ గేవ్ మై బైక్. ఓకే. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద మెకానిక్. ఐ గేవ్ మై బైక్ టు ద మెకానిక్. సో దిస్ ఇస్ ద సెంటెన్స్, నేను నా బండి మెకానిక్కి ఇచ్చినాను. నైన్త్ వన్, డానియల్ బారోడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే. హూ, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, డానియల్. ఎట్లా తెలుసు, అది క్వశ్చన్ ఏంటి, హూ అనేసి. సో హూ బారోడ్ లోన్, డానియల్.
సో డానియల్ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. ఏం చేస్తాడు ఆయన? బారో చేశాడు. బారో అంటే ఓకే అప్పు తీసుకోవడం, ఓకేనా. సో అప్పు తీసుకున్నాడంట. ఓకే అప్పు తీసుకున్నాడు ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి. సో డానియల్ బారోడ్. ఏమి బారోడ్ చేశాడు? లోన్ అంట. సో సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. వర్బ్లో సెకండ్ ఫామ్ ఇది, బారోడ్. లోన్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బ్యాంక్. దిస్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫైన్, ఓకేనా. సో ఎందుకు దీన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటున్నానంటే, సో డానియల్ బారోడ్ లోన్ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది. ఓకే ఇక్కడికి మనకి లోన్ వరకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది. ఓకే అందుకే ఇది ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఎట్లా? సపోజ్ మనం లోన్ కూడా తీసేస్తే డానియల్ బారోడ్. సో డానియల్ అప్పు ఓకే తీసుకున్నట. సో మనకి క్వశ్చన్ వస్తుంది, డబ్బులు తీసుకున్నాడా, ఏం తీసుకున్నాడు, ఎవరితో తీసుకున్నాడు, అవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ సే డానియల్ బారోడ్ లోన్ అంటే ఒక మీనింగ్ఫుల్ కొద్దిగా సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది. ఓకే సో దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే ఫైన్. ద కెమెరామ్యాన్ టుక్ నైస్ పిక్చర్స్. ఓకే ద కెమెరామ్యాన్ టుక్ నైస్ పిక్చర్స్ అంట, ఓకేనా. సో హూ, ఎవరు? ద కెమెరామ్యాన్ అంట. సో సబ్జెక్ట్ ఈస్ ద కెమెరామ్యాన్. ఏం చేశాడన్న? తీసుకున్నానంట. ఓకే అంటే క్లిక్ చేశానంట. ఏమి? నైస్ పిక్చర్స్. సో ద కెమెరామ్యాన్ ఈజ్ అ సబ్జెక్ట్. టుక్ ఓకేనా. V2 టుక్ ఏమి? నైస్ పిక్చర్స్. మంచి పిక్చర్స్ తీసుకున్నానంట. సో దిస్ ఈస్ ద వన్. ఓకే సింపుల్ పాస్ట్ టెన్స్, వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఐ వెంట్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళింటిని. ఓకే పాస్టే చూడండి, పాస్ట్లోనే ఉంది సెంటెన్స్. సో సెకండ్ ఏముంది? వి బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. మేము నిన్న ఒక కొత్త కార్ కొన్నాము. పాస్టే చూడండి. ఓకే అయిపోయినట్లనే, ఓకేనా. దెన్ ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. ఓకే ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అనేసి మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం పోయిందనేసి. పాస్టే కదా. సో ఫైన్. దెన్ మిస్టర్ బిస్వాస్ ఇన్వైటెడ్ అస్ ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. ఓకే సో ఆయన ఆల్రెడీ ఇన్వైట్ చేశాడని మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం కదా. సో అగైన్ దిస్ ఈజ్ అ పాస్ట్ ఓన్లీ. ఫైన్. సో అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. సో దే కేమ్ హియర్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనేసి మనం వచ్చిన తర్వాత మనం చెప్తున్నాం వాళ్ళు వచ్చినారు అనేసి. సో దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్, ఓకేనా. సో స్ట్రక్చర్ ఫాలో చేసి, ఓకే రిమెంబర్ ద స్ట్రక్చర్, యువర్ సెల్ఫ్ కెన్ ఫార్మ్ ద సెంటెన్స్. సిక్స్త్ వన్ ఏమి? సీమా కుక్డ్ ఫుడ్ ఫర్ ఆల్. ఆల్రెడీ వంట చేసేసింది. సో అది చెప్తున్నా, చేసింది అనేసి. సీమా అనే అమ్మాయి ఓకే వంట కుక్ చేసింది ఫుడ్ అనేసి. సీమా కుక్డ్ ఫుడ్ ఫర్ ఆల్. ఓకే సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అండ్ దిస్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే హీ క్లైమ్ మ్యాంగో ట్రీ. అతను మ్యాంగో ట్రీ ఎక్కినాడంట. సో సబ్జెక్ట్ V2 అండ్ ఓకే ఆబ్జెక్ట్. దెన్ ఐ గేవ్ మై బైక్ టు ద మెకానిక్. ఓకే నేను నా బండి మెకానిక్కి ఇచ్చాను. సో ఐ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. ఓకే దెన్ గేవ్ ఈజ్ అ సెకండ్ ఫార్మ్ ఆఫ్ గివ్, దట్ ఈస్ గేవ్. నేను ఏమి? నా బైక్. ఓకే దిస్ ఆబ్జెక్ట్ టు ద మెకానిక్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫైన్. కింద నైన్త్ వన్, డానియల్ బారోడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో డానియల్ అనే మనిషి ఏం చేశాడు? ఆయన లోన్ తీసుకున్నాడంట, ఓకేనా, బ్యాంక్ నుంచి. ఓకే డానియల్ బారో, ఓకేనా, బారోడ్ అయిపోతుంది పాస్ట్లోది. సో తీసుకున్నాడు అనేసి ఇది పాస్ట్ అయిపోయింది కదా. సో ఆల్రెడీ తీసేసుకున్నాడు ఆయన బ్యాంక్ నుంచి లోన్. సో ఇట్స్ అ పాస్ట్. సో డానియల్ బారోడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఫైన్. 10th వన్ ఏమి? ద కెమెరామ్యాన్ టుక్ నైస్ పిక్చర్స్. ఓకే సో టుక్ ఓకేనా. టేకన్. ఫైన్. సో ద కెమెరామ్యాన్ ఓకే ఇస్ ద సబ్జెక్ట్ హియర్. ఏం చేస్తాడు? తీసుకున్నాడు. సో టుక్ నైస్ పిక్చర్స్. సో సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్. సో దిస్ ద వన్, ఓకేనా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. దీనికి లైట్గా ఓకే వేరే కావాలంటే కొన్ని అంత ఇంపార్టెంట్ లేదు కానీ, సో సింపుల్ పాస్ట్ టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే యూ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్ ద స్ట్రక్చర్. ఓకే ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీకు వచ్చేస్తుంది, ఓకేనా. మీరు ఓన్గా ట్రై చేయండి సెంటెన్స్ ఫామ్ చేసేకి. రిమెంబర్ ద స్ట్రక్చర్ అని మీరు ఓన్గా కొద్దిగా సెంటెన్స్ ఫామ్ చేయండి, మీకు ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. Okay so fine. Okay this was about simple past tense, and in my next video I'm going to bring you some example sentence about past continuous tense. Next video lo past continuous tense related videos sentence తీసుకొని వస్తాను, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో till then take care and bye bye.